హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నవీ స్టడీ ఛానల్. టుడే కరెంట్ అఫైర్స్ జూన్ 29, 2026. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏరోమార్ట్ హైదరాబాద్ 2026. తెలంగాణలో ఏరోస్పేస్ రంగం పురోగతికి హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో ఈ నెల 30 నుంచి జూలై 2 వరకు అంతర్జాతీయ విమానయాన సదస్సు జరగనుంది. రాష్ట్రంలో బోయింగ్, ఎయిర్బస్, లాక్హీడ్ మార్టిన్, జీఈ ఏరోస్పేస్, హనీవెల్ లాంటి 25కు పైగా ప్రపంచ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. 4 ప్రత్యేక ఏరోస్పేస్ పార్కులు మరియు డిఆర్డిఓ ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. విమానాలకు సంబంధించి విడి భాగాల తయారీ, మెయింటెనెన్స్, మరమ్మతు సేవలు, ఆధునిక సాంకేతికతలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. 3 రోజుల పాటు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 పేరుతో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. టీజీ ప్రభుత్వం, టీజీ రైజింగ్, టీజీఐఐసి సహకారంతో అడ్వాన్స్డ్ బిజినెస్ ఈవెంట్స్, బీసీఐ ఏరోస్పేస్ సంస్థలు ఈ సదస్సును నిర్వహిస్తాయి. నెక్స్ట్ వన్, పట్టణాలలో ప్రకృతి ఊపిరి. తెలంగాణ అటవీశాఖ రాష్ట్రంలో 11 జిల్లాల్లో 25 నగర వనాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక ప్రాజెక్టు సుమారు 2 కోట్ల చొప్పున మొత్తం 50 కోట్ల వ్యయంతో నగర వనాలతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రగ్బీ ప్రీమియర్ లీగ్ ఛాంప్ హైదరాబాద్. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో హైదరాబాద్లో హీరోస్ విజేతగా నిలిచింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 41-17తో ముంబై డ్రీమర్స్ను చిత్తు చేసింది. విజేత హైదరాబాద్కు 45 లక్షల రూపాయలు, రన్నరప్ అయినటువంటి ముంబైకి 25 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ దక్కించుకున్నాయి. అదేవిధంగా 3వ స్థానంలో నిలిచిన బెంగళూరు బ్రేవ్ హార్ట్స్కి 15 లక్షల రూపాయలు లభించాయి. ఈ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీషెల్స్ పర్యటనలో మోదీ గారు. ప్రధాని మోదీ గారు సీషెల్స్ దేశ నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. సీషెల్స్ దేశ అధ్యక్షుడు అయిన ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా రక్షణ, నౌకాయాన భద్రత, డిజిటల్ చెల్లింపులు, ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో సహకారంపై 19 ఒప్పందాలు కుదిరాయి. సీషెల్స్ జాతీయ దిన స్వర్ణోత్సవాల్లో గౌరవ అతిథిగా మోదీ గారు పాల్గొన్నారు. సీషెల్స్ ఆకాంక్షల సాకారానికి, ఇక్కడి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నందుకు మోదీ గారికి గార్డియన్ ఆఫ్ ది బ్లూ హైరైజన్ బిరుదును దేశాధ్యక్షుడు ప్రదానం చేశారు. విదేశాల నుండి మోదీ అందుకున్న 34వ పురస్కారం ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, యాచకులు లేని తొలి నగరంగా ఇందౌర్. దేశంలోనే పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్లోని ఇందౌర్ యాచకులు లేని తొలి నగరంగా నిలిచింది. నెక్స్ట్ వన్, స్విఫ్ట్ టెలిస్కోప్ను రక్షించేందుకు సరికొత్త మిషన్. భూ వాతావరణంలోకి జారిపోతున్న ఒక పాత టెలిస్కోప్ను రక్షించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా ఒక వినూత్న మిషన్ను ప్రయోగించబోతోంది. కేటలిస్ట్ అనే సంస్థ ద్వారా లింక్ రోబోటిక్ వ్యోమనౌకను సిద్ధం చేయించింది. నెక్స్ట్ వన్, సుప్రీం కొలీజియంలోకి జస్టిస్ పిఎస్ నరసింహ. సుప్రీంకోర్టులో 5 ఏళ్ల పాటు సేవలందించినటువంటి జస్టిస్ జేకే మహేశ్వరి పదవి విరమణ చేశారు. దీంతో 5వ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ నరసింహ కొలీజియం సభ్యుడిగా కానున్నారు. నెక్స్ట్ వన్, మొట్టమొదటి రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం. ఇది న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఇది ఫస్ట్దన్నమాట. జూన్ 28 నుంచి 29 వరకు జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. దీని థీమ్ వచ్చేసి వికసిత్ గ్రామ్ వికసిత్ భారత్. నెక్స్ట్ వన్, గో ఈస్ట్ పాలసీ. దీన్ని తీసుకొచ్చింది ఎవరంటే ఒడిశా గవర్నమెంట్. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈస్ట్, నార్త్ ప్రాంతాల నుండి పెట్టుబడులను ఆశించడం. సో ఫ్రెండ్స్, టుడే కరెంట్ అఫైర్స్ ఈజ్ ఓవర్.
నా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్లయితే నా నవీ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తంగా నా వీడియోస్ని చూసి స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా ముఖ్యమైన పాయింట్స్ని మాత్రమే మీకు అందిస్తున్నాను. సో డైలీ నా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతారని ఆశిస్తూ అందరికీ గుడ్ బై.